హాయ్ అండి. ఏం చూస్తున్నారు అనుకుంటున్నారు? మన గార్డెన్లో అయితే కొన్ని పూల మొక్కలకి పూలు అయితే పూసినాయండి. చూపించే ముందు మీరందరూ ఏం చేస్తారండి? తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మనం మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా మనల్ని ఛానల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. అలాగే ఇక ముందు కూడా ఇంతే మీరు నడిపించాలని నేనైతే కోరుకుంటున్నాను. నన్ను తప్పకుండా మీరు ఎంకరేజ్ చేస్తారు కూడా. ఓకేనా? మరి మీకైతే ఈరోజు పూలు అయితే చూపిస్తాను. చూసేసేయండి మన గార్డెన్లో పూలన్నీ. నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. అసలు పూలు పూస్తే సంతోషించిన వాళ్ళే ఉండరు, ఎవరైనా సరే గార్డెనింగ్ చేసేవాళ్ళు. మరీ ముఖ్యంగా అండి వర్షాకాలంలో అయితే ఆ కళా కాంతులతో పూలు ఉంటాయండి. మీకు చూపిస్తాను, చూసేసేయండి రండి. ఇక్కడైతే చూస్తున్నారా రెయిన్ లిల్లీ ఎంత బాగా బ్లూమ్ అయిందో కదండి. పర్పుల్ కలర్ అయితే బాగా వస్తున్నాయి పూలు అవన్నీ. ఇక్కడ మనకి పక్కనే ఎల్లో కలర్ వైట్ కలర్ కూడా ఉందండి. అవి మాత్రం ఎందుకనో కానీ, అంటే ఎల్లో కలర్ అయితే మాత్రము చెట్టు అయితే చిన్నగా ఉంది కాబట్టి ఒక్క ఫ్లవరే వచ్చింది. కానీ వైట్ కలర్ అయితే మాత్రం ఎందుకనో కానీ ఎక్కువగా రావట్లేదండి. ఎందుకనో చూడాలి మరి. కానీ ఈ కలర్ చూస్తున్నారా, అసలు ఎంత అందంగా ఉందో కదండి. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు కదా మనకి. ఎందుకో కానీ చినుకు పడితే చాలండి ఎట్లా వస్తాయి అంటే ఈ పూలు అయితే మాత్రము భలే బాగా వస్తాయి. ఆ పువ్వు అందం కూడా నాకెందుకో కానీ చాలా బాగా నచ్చిందండి. నాకైతే ఈ కలర్ చూస్తుంటే ఎల్లో కలరు అసలు మనకి ఆ పసుపు వర్ణం చూస్తుంటే అబ్బా ఇంకెందుకులేండి, ఈ రెండు కలర్స్ మధ్యలో మనము ఇట్లాగా చూస్తూ నించొని ఉందాం అనిపిస్తుంది. అట్లాగే చెప్పా కదండి వైట్ అయితే నాకు రావట్లేదు ఎక్కువగా అని. ఇక్కడ ఒక్క మొగ్గ అయితే వచ్చిందండి. కానీ చెట్టు మాత్రం బాగా గ్రోత్ ఉంది, చూడాలా మరి. ఇక్కడైతే చూస్తున్నారా అండి గులాబీలు అసలు మనల్ని కళ్ళు తిప్పుకోకుండా మాత్రము అంత కలరు నిండు కలర్లో అయితే మాత్రం మనకి చక్కగా వికసించినాయండి. అబ్బా అసలు గులాబీ పూలను చూస్తుంటే అసలు మనకి ఎందుకో కానీ ఈ వర్షాకాలం వస్తేనే కానీ ఈ కలర్ వస్తుందండి. వర్షానికి రంగు మాత్రం నిండు రంగులో మాత్రం వచ్చేస్తాయి పూలు. మనం ఎంత నీళ్లు పోసినా కానీ ఎండాకాలం అయితే మాత్రము ఇంత రంగు అయితే ఉండదండి. మనకి చలికాలం అయినా సరే కాస్త ఇంత రంగు మాత్రం రాదండి. ఇప్పుడైతే మాత్రం మనం కళ్ళు పక్కకు తిప్పుకోకుండా ఉండే విధంగా అయితే మాత్రము రంగులు అయితే మనకు చక్కగా నిండుగా ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారా, నేను ప్రూనింగ్ చేశానండి మల్లె మొక్క. చూశారు కదా మన వీడియోలో. అదైతే చక్కగా బుట్ట బొమ్మలాగా ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా. మళ్ళీ పూలు కానీ ఇంకా రాలేదు కానీ ఆకులతో మాత్రము చక్కగా బుట్ట బొమ్మ ఉన్నట్లే ఉందండి. నాకైతే చూస్తుంటే ముచ్చటగా ఉందనిపించి అట్లా పట్టుకున్నాను. అంతేకాకుండా పూల మొక్కలతో పాటు వర్షాకాలం మనకి ఎంతో ఉపయోగపడే మొక్కనైతే మీకు చూపిస్తారండి. మనకి చెట్టెడవిలో రకరకాల మొక్కలు ఉన్నాయని చెప్పా కదండి. అట్లాగే ఇది చూస్తున్నారా, అచ్చం పూలు ఉన్నట్లే ఉంది. మనకి పూలులాగా వర్గెటెడ్ వామ్ అయితే చక్కగా వర్షానికి బాగా వచ్చేసిందండి గ్రోత్. ఇది చూస్తున్నారా, వర్గెటెడ్ వామ్ అంటే ఏంటనుకుంటున్నారు? రెండు కలర్లతో ఆకు మనకి రెండు రంగులతో అయితే ఉంటుంది. ఇది మాత్రము మనకి వామ్ ఆకు చాలా ఉపయోగం కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. వర్షాకాలం అయితే మనకి జలుబులు దగ్గులు అవి వస్తూ ఉంటాయి కదండి. మనం వాటి కోసం అయితే వామ్ ఆకుని బాగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇదైతే ఉపయోగిస్తారో లేదో నాకు తెలియదు కాదండి, ఊరిక నేను తీసుకొచ్చి వేశాను కానీ మొక్కని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇదైతే మనకి చాలా బాగా ఉపయోగం అండి. దీన్ని మనము శాస్త్రీయంగా కర్పూరవల్లి అని కూడా పిలుస్తారు, అంటే సైంటిఫిక్ నేమ్ కర్పూరవల్లి. తప్పకుండా మనము ఈ ఆకునైతే వర్షాకాలం బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ వామ్ ఆకు అయితే అండి మనకి కషాయం లాగా చేసుకొని చక్కగా ఉదయాన్నే మనం తాగినట్లయితే వర్షాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్టే మనకి జలుబులు దగ్గులు మాయమైపోతాయి అన్నమాట. అట్లాగే ఈ వామ్ ఆకుతో పచ్చడి చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, రకరకాలైతే చేసుకోవచ్చు. 2 ఆకులు తీసుకొని రసంలాగా పిండి పిల్లలకి ఇస్తే నేనైతే అంతే చేస్తాను. దగ్గు అయితే ఇట్టే మాయమైపోతుందండి. ఇక్కడైతే చూస్తున్నారా, బోగన్విలియా అయితే అసలు ఎలా వచ్చిందంటే బ్లూమింగ్ వర్షానికి. మనము ఎంత బాగా చూసుకున్నా కానీ ఎండాకాలం అయితే ఎందుకో కానీ చెట్టు అయితే పాడైపోయిందండి. కానీ అప్పుడు నేనేం చేశానంటే అరటిపండు అయితే పెట్టాను.
చక్కగా బొకే వచ్చినట్లు వచ్చింది కదండి. ఇప్పుడు పూలైతే అరటిపండు వాళ్ళు కానీ వర్షానికి కానీ చాలా బాగా వచ్చినాయండి. ఇక్కడ చూస్తున్నారా, దేవగన్నేరు పింక్ కలర్ అండి. చాలా బాగా ఫస్ట్ టైం బ్లూమింగ్ వచ్చింది. చక్కగా మనకి పూలతో అయితే వనమంతా చాలా చక్కగా విరబూసి ఉందండి. నేనైతే ఇంకా వీటి చూసి మురిసిపోతూ మీకు కూడా చూపిద్దామని చూపించేశాను కదండి. మీకు ఎలా అనిపించిందండి? వీడియో అయితే మీకు నచ్చిద్ది అనుకుంటున్నానండి. నచ్చకుండా ఉండదు కదండి. గార్డెన్ మనకి ఆనందంగా పూలతో ఉంటే మాత్రం ఎవరికైనా పూలైతే చాలా ఇష్టపడతాం కాబట్టి నచ్చుతుంది. తప్పకుండా మీకు నచ్చినట్లయితే మీరందరూ కూడా ఏం చేస్తారండి, ఈ పూలను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇలానే పూలను పెంచుకోండి, పూల చెట్లని. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.